ఫోన్ అమ్మేయాలరా అంతే తప్ప ఇంకేం లేదు. వద్దు మామ, నీ ఫోన్ ఎందుకురా? చూడు మామ, ప్లీజ్ రా రే, కాల్ ముక్తా మామ. అరే నువ్వు అంత మాట నాకు రయ్యా. నాకు నువ్వే. హలో గాయ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్టూడియో. ఛానల్ పేరు అయితే మార్చినాం ఈరోజు. ముందు ప్రాంక్స్ గా డాడ్ ఉండే, ఇప్పుడు ఆల్ ఇన్ వన్ స్టూడియో అని పెట్టేసినాం. ఏం లేదు గాయ్స్, ఇలా మా ఫ్రెండ్ అని ఫోన్ చేస్తా, ఒక 10,000 కావాలి మామ అని అడిగితే వాని రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. దేవా చెప్పు. ఎడును ఇంట్లో. అరే మామ, ఒక చిన్న హెల్ప్ మామ. చెప్పు. ఏమే పైసలు కావాలరా. ఎన్ని? 10,000 మామ. ఎన్ని? 10,000 రా. లేవురా, 10,000 ఇస్తారా? ఒక కప్పు వేసినుండే మామ. మీ అమ్మవాడు వచ్చి ఇంటికాడ ఇప్పుడు కూర్చోండు. బతకాలి అనిపించలే మామ, చచ్చిపోవాలనిపిస్తుంది. అరే ఎందుకు చచ్చిపోతావురా? 10,000 ఇట్లా ఇద్దాం పట్టరా. ఇట్లా అంటే వాడు ఇప్పుడు కావాలంటుండు మామ. కొనమేదామా? ఆ? మరి ఫోన్ అమ్మేయాలరా అంతే తప్ప ఇంకేం లేదు. వద్దు మామ, నీ ఫోన్ ఎందుకురా? మరి ఫోన్ అమ్మేయాలరా అంతే తప్ప ఇంకేం లేదు. వద్దు మామ, నీ ఫోన్ ఎందుకురా? ఫోన్ అమ్మేయాలరా అంతే తప్ప ఇంకేం లేదు. వద్దు మామ, నీ ఫోన్ ఎందుకురా? కళ్ళలోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా. 10,000 అంటున్నావు, ఓడిస్తారా? 10,000 మనకు ఓడియాడు. 1,000 రూపాయలు ఇయ్యాడు మనకు ఓడి. నీతో అవుతుందా? నీకు చేసినుండే మామ, జర చూడరా. 10,000 అంటే ఓడి ఎట్లా మామ? భయం భయం అవుతుంది. మా మమ్మీకి తెలియదు, ఇంతవరకు తెలియదు మామ. ఇగో కాజా అని నేను బయట వచ్చి మాట్లాడతాను. కాజా అని కడుగు కావాలంటే. నేను ఏమంటున్నా రావా, నమ్ముతారే నారా ఇప్పుడు? అంటే మొత్తం మజాక్ చేస్తున్నా అనుకుంటున్నామో మామ. అరే మజాక్ చేస్తున్నావు అంటే ఫోన్ అమ్ముదామంటారా రేమన్నా నేను? వద్దు మామ, ఫోన్ బిన్ ఎందుకు రా అంటాను. నీకు కూడా అవసరం ఉంటుంది కదా. ఇట్లా చేస్తావురా? 10,000 ఓడిస్తారా? చూడు మామ, జర 10,000 అప్పెందుకు చేసినవురా నువ్వు? అంతా ఎందుకు తీసుకున్నావు? కుమ్రెల్లి పోయినుండే కదా మామ, అబ్బాయి నుండి. కుమ్మరెడ్డి పోతే 10,000 చేసినావా? అవును మామ, అందరు వచ్చినుండే చుట్టాలు. ఆలోచించి ఇవ్వాలరా ఏది చేసినా. ఇప్పుడు ఇంటి మీదకి వచ్చినందుకు జర చూడు మామ, బతకాలనిపిస్తలేదురా. అరే నేను 10,000 చచ్చిపోతా అంటే ఏమిరా? మళ్ళీ ఏం చేయాలి మామ? వాడు వచ్చి కూర్చుండు. కూర్చుంటే చచ్చిపోవాలరా? దేనికి ఆప్షన్ లేదు ఇక, చచ్చిపోడేనా ఇక. మళ్ళీ ఎట్లా మామ? ఏమన్నా ఎంత పెంచిర్రా మీ ఇంట్లో? ఏం మాట్లాడుతావు? చచ్చిపోదా మీ చిన్న మాట ఎట్లా వస్తుంది మరి అర్థమే కదా నాకు. బతకాలనిపిస్తలే మామ. మళ్ళా అరే అమ్మేస్తుండు. దగ్గరుండి గుద్దంతా వాళ్ళు తింగేటాను కానీ దూరం ఉండి బతికిపోతున్నావు అని. ఇట్లా ఏంద్రా చచ్చిపోతా అనమాట. చిన్న చేద్దాం రా, ఓటు చేస్తా. నాకు 3,000 మందిని ఇవ్వాలి. ఏమన్నా 1 రూపాయి తెలియదు. ఎవరికైనా అడిగి చూడు మామ, ప్లీజ్ రా రే, కాల్ ముక్తా మామ. అరే నువ్వు అంత మాట నాకు రయ్యా. మామ ప్లీజ్ రా రే, కాల్ ముక్తా మామ. అరే నువ్వు అంత మాట నాకు రయ్యా. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. నాకు ఓటు ఇయ్యర్రా మెయిన్ అది బాధపడ్డది. మనకు ఓటు ఇయ్యడు. 500 ఇయ్యడు అక్క మనకు ఓటు. దమ్ దమ్ చేస్తుంది మామ. ఇప్పటికీ 5-6 సార్లు ఫోన్ చేసింది. ఇవాళ సాయంత్రంలోపు కావాలంట, లేకపోతే మా ఇంట్లో చెప్పి ఆటో తీసుకొని పోతారంట. ఇట్లారా నేను ఏం చేయాలరా? మనకైతే ఓటు ఇయ్యర్రా. నేనైతే ఇట్లా హోప్స్ ఇచ్చి మళ్ళా ఇయ్యలేడురా అని చెప్తే బాగుండదని ముందు చెప్తున్నా. నాకు ఓటు ఇయ్యడు కాబట్టి ఇయ్యరని చెప్తున్నా. చూడు మామ, నీతో చెప్పి ఇస్తారా అది అని చెప్పి మళ్ళీ సాయంత్రం కాదా అరే ఓటు ఇయ్యలేడురా అనుకో, నీకు హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. మస్తు ఏడుపు వస్తుంది మామ. నీకు పరీక్ష ఏడిచి చచ్చిపోతే కాదురా, మనం ఏదో ఒకటి చేయాలి. చూడు మామ, ప్లీజ్ రా రే. అంటే అర్జెంట్ ఫోన్ చేస్తారు సార్. చేస్తున్నావు మామ. గాయస్ చూసిరుగా గాయస్, వన్ ఫోన్ అయినా సరే ఇచ్చేస్తా అంటుండు నా కోసం. ఫ్రెండ్షిప్ రిలీజన్, ఫ్రెండ్షిప్ ఎమోషన్, ఫ్రెండ్షిప్ సొల్యూషన్.
ಅಂತ ಗೆಳೆಯ ಸಲಹೆ ఇంకొకరిని ఫోన్ చేస్తున్నా. ఇది ఎట్లా రియాక్షన్ అంటారో చూద్దాం గాయస్. ఏడ వండుకుంటేమో లేపుతలేడు గాయస్ తోపు. మళ్ళీ ఒకసారి ఇద్దాం. చూసిరుగా గాయస్ మాడు ఫోన్లో ఎత్తలేడు వండుకుండేమో. మళ్ళా మన దేవాకి చేద్దాం. సరే ఇట్లా దేవా చేసావానికి మళ్ళీ చెప్తలేడు దేవా. ఆగిరా నేను చేస్తున్నా. నువ్వు ఎందుకు కట్ చేసిన గన్నమని? రే 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 హలో చేస్తున్నాను. అరే భయం అవుతుందిరా రే. నేను భయపడకరా బాబు. నాకు బతకాలనిపిస్తలేమమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాము? చిన్న పదం మాట్లాడేస్తున్నావు. ఫోన్ చేస్తున్నావు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. A few moments later. వాడు నమస్కారంటుండ్రా. ఎట్లా మామ మళ్ళా భయం భయం అవుతుందమ్మా. చచ్చిపోవాలనిపిస్తుంది, అసలు బతకాలనిపిస్తలే. ఏందిరా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? ప్లీజ్ మా మరి కాల్ ముక్తామమ్మా. అరే నువ్వు అట్లా నాకు ఇంతలో అర్థం వచ్చలేదు రా. నువ్వు ఒకటి అట్లా అనగానే భయం అవుతుందమ్మా. 10,000 ఒకటి ఇయ్యారా నాకు. ఇచ్చాను ఇచ్చేది 10,000 రూపాయలు అంటే వైఫై బిల్కి ఇచ్చిన. ఏందిరా ఇట్లా రా. ఎట్లా దేవా భయం బతకాలనిపిస్తలేమో అస్సలు. పెట్టే ఆప్షన్ ఫోన్ నమ్మాలి, లేకపోతే ఏమన్నా మిత్తికి తీసుకుని రావాలి మనం. పెట్టే ఆప్షన్ ఫోన్ నమ్మాలి, లేకపోతే ఏమన్నా మిత్తికి తీసుకుని రావాలి మనం. తోడు నాకు నువ్వే ఉంటే ఓడిపోట పోటమి అయినా ఎప్పుడు మనకు ఎదురు ఒకటి ఇయ్యడు మనకు. అది గుర్తించుకో. మన ఏజ్ని బట్టి మనకు ఒకటి ఇయ్యడు పైసలు. మనం జైల్లో పెద్దగా ఉన్న ఇస్తున్నామేమో ఓడినప్పుడు. ఏం చేసుకున్నావు మళ్ళా? తిన్నావా? ఏం చేయాలి ఏమర్థం అవుతలేదు. పిచ్చిలేస్తుంది, నిద్ర వస్తలేదు అనుకున్నామంటే టెన్షన్స్ ఏం లేదు మామ. ఇగో నేను ఉత్తగా ఫోన్ చేసిన నార్మల్గా ఇమ్మంటావా అని. యూట్యూబ్ కెమెరా ఆన్ చేసి ఫోన్ చేసిన. ఎందురా నువ్వు అంటే దొరుకుతలేదు మామ. ఏం చేయాలి అర్థమైతలేదు. ఏందిరా? నేను మళ్ళా ఫోన్ చేస్తాను. సరే మామ నేను చేస్తా మళ్ళా. సరేరా. చూసిరుగా గాయస్ మావాడైతే అట్లా మాట్లాడి. నేను చచ్చిపోతున్నా అంటే నాకు హెల్ప్ మస్తు మంది ఉన్నారు. నన్ను నీలో చూసుకోను అర్థంలా చూద్దాం.